Hi guys, welcome to my YouTube channel Divya Vadapalli and this is my first vlog guys. I hope మీ అందరూ నాకు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. యాక్చువల్గా ఈ వ్లాగ్ దేనికోసం అంటే మేము సడన్గా ఏ ప్లాన్ లేకుండా అరకు వెళ్ళాము. వెళ్ళాక మాకేమనిపించిందంటే ఎప్పుడు వీకెండ్స్లో ప్లాన్ చేయకూడదని. బికాస్ ఎందుకంటే మీరే చూడండి, ఇది అయితే చాపరాయి పార్కింగ్ ఇలా ఉంది పరిస్థితి. ఇంకా లోపల క్రౌడ్ ఎలా ఉంటుందో చూడాలి. సో నేనైతే లోపలికి వెళ్తున్నా. టికెట్ ఛార్జెస్ వచ్చేసి అడల్ట్ అయితే 50, చైల్డ్ అయితే 30 రూపీస్ ఛార్జ్ చేశారు. ఒకప్పుడు ఇలా ఉండేది కాదు గైస్, అరౌండ్ ఒక 10 or 20 రూపీస్ ఛార్జ్ చేసేవారు. అంటే మేము ఒక 4 years బ్యాక్ అనుకుంటా, నా కాలేజ్ డేస్లో మేము అరకు ట్రిప్ ప్లాన్ చేసి వెళ్ళాము. బట్ అప్పటికి ఇప్పటికీ అయితే అరకు చాలా మారిపోయింది గాయస్. అంటే లైక్ అప్పుడు ఎలా ఉండేది అంటే ఒక విలేజ్ వైబ్ ఉండేది. ఓకే అరకు వెళ్తున్నామంటే మంచిగా హిల్స్ అన్నీ అలా ఉండేది వైబ్. ఇప్పుడు ఎలా ఉంది అంటే లైక్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఆ రోడ్స్ అవనివ్వండి ఏమవనివ్వండి చాలా చాలా బాగున్నాయి అరకులో. సో చూడండి ఎంత క్రౌడీగా ఉందో, చాలా అంటే చాలా క్రౌడీగా ఉంది. నాకేమనిపించిందంటే ఓ గాడ్, మన వైజాగ్లో ఉన్న వాళ్ళంతా ఇక్కడే ఉన్నారేమో అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే మేము ఎప్పుడు వచ్చినా చాపరాయి వచ్చేవాళ్ళం కాదు. జస్ట్ ఏంటంటే అరకు వరకే ఉండి అక్కడ లైక్ కాఫీ మ్యూజియం అవన్నీ చూసేవాళ్ళం. అండ్ ఎప్పుడు మేము చాపరాయి వరకు రాలేదు. నేను చాపరాయి రావడం అయితే ఇదే ఫస్ట్ టైం. అండ్ ఇది వాళ్ళ గాడ్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే మాకు వెళ్ళాకే అర్థమైంది, ఓకే చాపరాయి అనేది ఇలా ఉంటుందా, ఇంత క్రౌడీగా ఉంటుందా అని చెప్పి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మాకు అక్కడ వచ్చేసి ఏంటంటే వాళ్ళ ట్రైబల్ కల్చర్ డ్రెస్ ట్రై చేయమని ఇవిడైతే చాలా ఫోర్స్ చేశారు. సో నేనైతే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ట్రై చేసినంత వరకు నాకు కూడా తెలియదు గైస్ ఎలా ఉంటుందో. సో అందుకనే ట్రై చేయడానికి వెళ్ళాను. వాళ్ళైతే నన్ను రెడీ చేస్తున్నారు. రెడీ చేశాక చూద్దాము అసలు యాక్చువల్గా నేను ఎలా ఉంటానో ఏంటో అనేది. చూడండి గైస్, రెడీ అయ్యాకైతే నేను ఇలా ఉన్నాను. అండ్ పక్కన నా ఫ్రెండ్ ఏంటంటే నన్ను కామెంట్ చేస్తున్నాడు అనమాట. సో నేను కూడా వాడికి రిటర్న్ బ్యాక్ కామెంట్ చేస్తున్నాను. చూడండి మీకు ఈ లుక్ ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నన్నైతే ఇలా రెడీ చేయడానికి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. అండ్ నాకు ఏమనిపించిందంటే ఈ లుక్ చాలా డిఫరెంట్గా ఉంది అని, అండ్ ఏంటో కొత్తగా ఉంది. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను గైస్. అండ్ ఏంటంటే నెక్స్ట్ ఈ డ్రెస్తో వాళ్ళ యొక్క కల్చర్ డ్యాన్స్ కూడా ట్రై చేద్దామని చెప్పి వెళ్ళాను. ఈ డ్యాన్స్కి ఏంటంటే వాళ్ళు 50 రూపీస్ ఛార్జ్ చేశారు. నేనైతే చాలా చాలా ఎంజాయ్ చేశాను గైస్. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు చాలా అంటే చాలా యాక్టివ్గా ఉన్నారు. ఎన్ని గ్రూప్స్ వస్తే అన్ని గ్రూప్స్తోని వాళ్ళు అక్కడ డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు. లైక్ అంటే ఒక 5 minutes అలా రెస్ట్ తీసుకొని ఎన్ని గ్రూప్స్ వస్తే అన్ని గ్రూప్స్తో వాళ్ళు డ్యాన్స్ చేయిస్తున్నారు. అండ్ చూడండి వాళ్ళు చాలా చాలా యాక్టివ్గా ఉన్నారు, అస్సలు డల్ అవ్వట్లేదు. డ్యాన్స్ అయితే నేను చాలా ఎంజాయ్ చేశాను గైస్. కాకపోతే ఏంటంటే మేము సడన్గా రిటర్న్ అవ్వాల్సి వచ్చింది. సో అందుకనే అరకు నుంచి రిటర్న్ అయిపోతున్నాము. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. మళ్ళీ నేను మీకు నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, బీ హ్యాపీ ఆల్వేస్. వీడియో నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం